ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కృష్ణమూర్తి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. అంటే లాస్ట్ టైం చేసిన కేసీఆర్ కంటే బెటర్, ఏ విధంగానైనా ఆయన కంటే చాలా బెటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చెత్త, అప్పుల కుప్పలు, చెత్త, వేస్ట్. ఏం చేసిండు ఆయన? చేసినవన్నీ బయటపడుతున్నాయి ఇక తర్వాత. అప్పుడంతా బాగానే నివురు కప్పిన లిప్పులాగా కనిపించినాయి, ఇప్పుడు అన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇక అంతే. రేపు ఈయన ఏమైనా తప్పులు చేస్తే అది ఈయనకు కూడా అదే పనిష్మెంట్ ఉంటుంది. ఆ ఆల్టర్నేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. పబ్లిక్ చాలా అవేర్నెస్ వచ్చింది కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ జాహిద్. ఏం చేస్తుంటారు సార్? మోటార్ ఫీల్డ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈయన పరిపాలన చేయబట్టి సంవత్సరంన్నర అవుతుంది, కానీ ఇప్పటివరకు ఆయన ఇచ్చిన 6 హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఫస్ట్ ఏంటంటే మనకు కళ్యాణ లక్ష్మి పాతది అమలు అవుతుంది, కానీ ఈయన చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఇంకోటి రైతు బంధు కూడా ఇప్పటివరకు అమలు కాలేదు కంప్లీట్గా. ఇంకోటి మన 15 ఇయర్స్ వెహికల్స్ గురించి చెప్తున్నా. 15 ఇయర్ వెహికల్స్ హైదరాబాద్లోనికి సిటీలోనికి ఎంటర్ కావద్దని చెప్తుండ్రు. ఒకవేళ పాత ఓనర్లు, ఒక ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ ఉన్న వెహికల్ ఓనరు, అతని వెహికల్ ఒకవేళ ఆ స్క్రాప్లకు పోతే అతను ఏం చేయాలి? నెక్స్ట్ 20 లక్షల బండి కొనాలంటే అతను కొనలేడు. దానికి మీరు ఏం చేయగలుగుతారు? ఆ ఓనర్కి వేరే వృత్తి చేయలేడు, డ్రైవింగ్ చేయలేడు. ఓనర్ కాబట్టి డ్రైవింగ్ వల్ల చేయలేడు. అతనికి మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అది మాకు ముఖ్యం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చెప్పని ఏదైతే ఉన్నాయో అన్నీ అమలు చేసిండు. ఆయన మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కూడా ఎన్నో ప్రజల కొరకు ఉపయోగపడడం చాలా చేశారు. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినే అమలు చేస్తలేరు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రఘువార్. ఏం చేస్తుంటారు సార్? నేను హార్డ్వేర్ ఇంజనీర్, కంప్యూటర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే అస్సలు నచ్చలేదండి. మాకు అంతకుముందు కేసీఆర్ పాలన చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు ఇది ఉండే. ఈ అమలు కానీ చేత కానీ హామీలు 420 హామీలు ఇచ్చి మొత్తం వ్యవస్థ అంతా సంకనాకిపించిండు. అంత పాలన వీరికి చేత కాదు. లెక్కలన్నీ తప్పులు చెప్తుండ్రు, అప్పుల గురించి వాటి గురించి. ఇప్పటికైతే రైతులు అంతా కోసపడుతున్నారు సార్ ఈ ప్రభుత్వంలో. నేను కూడా రైతుగా చెప్తున్నా, మాకు ఏమి రుణమాఫీ కాలేదు, ఏమి కాలేదు. అంత కరువు కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు అన్నీ మంచిది కాదని నీళ్ళు ఆపేసిండు. నీళ్ళ కరువు ఉంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ పుణ్యమా అని హైదరాబాద్ పడిపోయి అది ఇండ్ల కన్స్ట్రక్షన్ గురించి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. సార్ మార్కెటింగ్ మేనేజర్ సార్కి దొరికినంత సేల్స్ ఏమి లేవు. రైతులు ఆగమవుతారు. విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలే, వాళ్ళు ఆగమవుతారు. మరి ఏం చేయాలనో ఏమో మాకు అర్థమవుతలేదు. మాకు అది ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకత ఉంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుండే సార్. ఇటువంటి చాలా మంచి స్కీములు తెచ్చిండు. ఇండియాలోనే ఆయన ఇచ్చిన స్కీములు అందరికీ ఆదర్శవంతం. ఆయన ఇచ్చిన పిఎం కిసాన్ అనే స్కీమ్ ఇప్పుడు వాళ్ళు పాటిస్తారు. రైతు భరోసాను వాళ్ళు పాటించడం, రైతు సంక్షేమం ధ్యేయంగా పెట్టుకొని అద్భుతంగా చేసిండు. కంటి అద్దాలు ఇప్పించిండు. ప్లస్ కాళేశ్వరం అంటే కొత్త ప్రాజెక్టులు తోటి ముందుకు నడిపించిండు. నీటికి గోస లేకుండే, కరెంటుకు గోస లేకుండే అందరు సుభిక్షంగా ఉన్నారు. ఏదో జనాలు మార్పు కావాలని కొత్తగా వచ్చారు, కానీ మొత్తం ఆగమాగం ఉంది వ్యవస్థ. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. మాకైతే కేసీఆర్ పాలనే నచ్చిందండి. ఈ రేవంత్ పాలన అంటే మాకు అస్సలు నచ్చలేదు. చాలా ఇబ్బందులతోటి మేము మెదులుతున్నాం. ఇంతకుముందు నేను రియల్ ఎస్టేట్ చేస్తా. అయితే ఆ రియల్ ఎస్టేట్ కూడా నడవక ఈ హైడ్రా వల్ల ఈ హైడ్రా అని అదే చెరువు కొనేవాళ్ళు కూడా కొనడానికి భయపడుతుర్రు. అందువల్ల ఇంకా మేము చిన్నపాటి ఏదో ప్రైవేట్ జాబులు చూసుకోవాల్సి పరిస్థితి వచ్చింది మాకు. ఏదో అంతకుముందు రియల్ ఎస్టేట్ చేసుకుంటే అంతో ఇంతో వచ్చి నిమ్మలంగా బతికేవాళ్ళం. ఆ రియల్ ఎస్టేట్ లేక మేము చాలా రోడ్ల మీద పడ్డట్టు అయిపోయింది. మా పరిస్థితి అలా ఉంది. ఇక ఆయన చెప్తావు నేను గొప్పలు చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని
గొప్పలు చేసిండు. చేసినా కానీ నోటికొచ్చి మాట్లాడి హామీలు ఇచ్చి ఆగమాగం చేసిండు. ఇక మహిళలకు ఉచిత బస్సు అని చెప్పిండు. మహిళలు కొట్లాడుకుంటున్నారు, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే కాడికి వచ్చింది. ఇక ఏమున్నది అంతా ఆయన చేసిందంతా ఏం లేదు. అన్ని అంతే, ఏం లేదు. ఆయన చేసింది అయితే ఏం లేదు. వేస్ట్ అండి, ఆయన చేసింది ఏం లేదు. ఇంతకుముందు పరిపాలనే బాగుండే, పాత పరిపాలనే బాగుంది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని. కేసీఆర్ పాలన చాలా అన్ని మంచి స్కీములు ఉండే, ఇలాంటివి ఇబ్బందులు అయితే లేవు. హైడ్రా అని అదని ఇదని. రియల్ ఎస్టేట్ మాత్రం మంచిగా ఉండే, బాగుండే. ఇక ఇప్పుడు మొత్తం పడిపోయింది, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. అది పరిస్థితి. ఎవరైనా చాలా ఇబ్బందులుగానే ఉంది మాకు. మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకుండా సర్టిఫికేట్లు ఇస్తారు కాలేజీకి వెళ్తే. ఏంటంటే మీకు ఫీజు డ్యూ ఉంది, మేము ఇవ్వలేమంటారు. ఆయన కానీ సర్టిఫికేట్ తెచ్చుకున్న పరిస్థితి లేదు. కొత్తగా జాబ్లకు అప్లై చేసే పరిస్థితి లేదు. సర్టిఫికేట్ లేనప్పుడు అప్లై చేసుకోలేము కదా. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉచిత బస్సు అని చెప్పినారు. ఉచిత బస్సు వల్ల ఏమవుతుందండి, ఈ చౌటుపల్లి మండలాల్లో వాళ్ళంతా టౌన్లకు పడి బస్సులలో పుణ్యానికి ఉందని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి గిరాకులు లేవు, సేల్స్ లేవు, ఏవి లేవు, దివాలు తీస్తున్నారు మండలాల్లో ఉన్న ప్రజలు. ఇప్పుడు గిట్టాలు ఉన్న వాళ్ళు దగ్గర పడి ఉంటే హైదరాబాద్ పోతున్నారు, ఎల్బీ నగర్ పోతున్నారు, చౌటుపల్లి వాళ్ళు టౌన్లో పోతున్నారు. రూపాయికి అర్ధ సేరు చింతపండు కొంటాను కూడా హైదరాబాద్ పోతున్నారు. ఇట్లా మొత్తం వ్యవస్థ మొత్తం ఆగమైపోయింది. ఆటో వాళ్ళైతే ఊరేసుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. ఆటో ప్రజలు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. దీనికి ఏదో ఒక మంచి అది చేయాలి. మొత్తానికైతే మాకు నచ్చలేదండి రేవంత్ రెడ్డి పాలన. కాంగ్రెస్ మొత్తం 420 పథకాలు అమలు చేయడం, నోటికొచ్చిన తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తలేరు, కేసీఆర్ కిట్టు పథకం అది లేదు. అన్ని పథకాలన్నీ మూలకపడ్డాయి. మాకు అసలు నచ్చడం లేదండి ఈ గవర్నమెంట్. ఏదైనా సరే కేసీఆర్ వస్తే చాలని. అప్పుడు ఏమంట వ్యతిరేకంగా కేసీఆర్ గురించి మాట్లాడినారో ఇప్పుడు అంతా జనాలకు బుద్ధి వచ్చింది. మార్పు అని కొత్తగా వచ్చారు అన్నాడు. మోసపోతే గోసపడతారా బాబు అని చెప్పిండు. నిజంగా మోసమైంది. అంత ఆగమాగం వ్యవస్థ. ఇండియాలో అత్యంత ధనికవంతమైన దేశం ఇప్పుడు వెనక పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయి, రైతులు బాగాలేక, నీళ్లు లేక, ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేక, అదేదో స్పోర్ట్స్ దాన్ని వెనక పంపించిండండి. అందాల పోటీలు అంటాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు. కొత్త స్కీములు అందిస్తాడు. పేర్లు మార్చడం, తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడం, అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవం ఇవ్వకపోవడం, ఎన్ని రకాలుగా చేస్తున్నాడు. ఇటువంటి గవర్నమెంట్ మారిపోవాలి. మాకు నచ్చడం లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శోభన్ అండి. నేను ప్రైవేట్ టీచర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన రైతులు కానివ్వండి, ఆఖరికి డైలీ వేజెస్ లేబర్ కానివ్వండి కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కానీ అది ప్రక్షాళన చేసి దాన్ని ముందుకు నడిపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని నేను భావిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అతను చేస్తున్నవి కొన్ని మంచి పనులు అనిపిస్తున్నాయి, కానీ కొంతమందికి కర్కశంగా కూడా అనిపిస్తున్నాయి. కానీ ఫర్దర్ ఐ థింక్ అతను చేసే పనులన్నీ కూడా బెటర్గా ఉంటాయని ప్రజలు అనుకుంటారని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఎవరి విధానం ఒక విధంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఎక్కువగా పేదల మీద, సంక్షేమ పథకాల మీద, రైతు బంధు అని చెప్పేసి దాని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరిగింది. దానివలన కొన్ని వర్గాలలో వ్యతిరేకత రావడం కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన నల్గొండ జిల్లా కానివ్వండి, ఖమ్మము, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఎక్కువగా అతనికి ఓట్ బ్యాంకు తగ్గిందని భావిస్తున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే కేసీఆర్ గారు అపరచాణిక్యుడు, కానీ అతని వెనక ఉన్న వ్యక్తుల వల్ల కూడా కొంచెం అతని పదవి పోయిందేమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. మీ పేరు సార్? అంజయ్. ఏం చేస్తుంటారు సార్? నా కటింగ్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, మంచిగా ఉందిగా. అన్నీ ఇస్తాననే ఒక్కొక్కటి నిమ్మలంగా ఇస్తుండు. పైసలు లేవు కాబట్టి ఒక్కొక్కటి నిమ్మలంగా ఇస్తుండు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందని? సన్న బియ్యం ఇస్తుండు, మంచిగా అందరూ కడుపు నుండి తింటారు. బస్సు ఫ్రీ అనేది అది కొద్దిగా మంచిగా లేదు. బస్ ఫ్రీ తీసేయాలి. వృద్ధులకు పెట్టాలి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెట్టాలి, విద్యార్థులకు పెట్టాలి. మిగతా వాళ్ళందరికీ ఎంప్లాయీస్ కూడా ఫ్రీగా పోతున్నారు. అది అయితే కరెక్ట్ కాదు. అది బస్సుల్ని దాన్ని
కోసి మన ఆలోచించి పనిచేయాలి. గ్యాస్ పైసలు కొంతమందికి పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. గ్యాస్ అనేది మంచిగానే ఉంది, మన మన కరెంట్ అనేది మంచిగానే ఉంది. కానీ ఎక్కువ తక్కువ వాడుకోకుండా మనం కూడా కొద్దిగా పొదుపు చేసుకొని వాడుకుంటే ఉచిత విద్యుత్ అందుతుంది. ఉచిత విద్యుత్, విద్య, వైద్యం ఖచ్చితంగా ఉచితంగా నడిపించాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అది చెప్పటం గొప్పలైంది, అంత దిబ్బైంది, అది ఎవరికి అందలేదు. అంత ఉన్నంత వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఎవడైతే ఇప్పుడు మన పల్లరాజేశ్వరి అసంటి వాళ్ళకు యూనివర్సిటీలు ఇవ్వటం అట్లాంటివి చాలా మోసాలు చేసిరు. అంతా మన ప్రజాధనం మొత్తం వృధా చేసిండు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ ముగ్గురు ప్రజాధనం అంతా వృధా చేసి. థ్యాంక్ యూ సార్.